వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. టీడీపీ క్యాడర్ కూడా బీపీలు పెరిగాయి, ఏం చేద్దాం జగన్ అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఈరోజు ఆ అంశం గురించి మనం డిస్కస్ చేద్దాం ఉన్నాం. ఇక్కడ అంబటి రాంబాబు ఎపిసోడ్ తర్వాత అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందుగా దాని గురించి చెప్పుకునే ముందుగా అయితే మన గుంటూరు ప్రజలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే అంబటి రాంబాబు ఎపిసోడ్లో ఇన్వాల్వ్ అయింది ఓన్లీ టీడీపీ క్యాడర్ ఒక్కటే కాదు, గుంటూరు ప్రజలు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. కొంతమంది తటస్థులు అని చెప్పబడుకునే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అంటే వాళ్ళల్లో కూడా ఈ పరిణామాలు చూసిన తర్వాత ఆ హ్యుమానిటీ గ్రౌండ్స్ ఎక్కడో మేల్కొన్నాయి. అందుకే వాళ్ళందరూ కూడా చాలామంది ఈ ప్రొటెస్ట్లో పాల్గొన్న సందర్భాన్ని మనం చూసాం. కామన్ మెన్ కూడా ఈ రోజున ప్రతి 10 మందిలో 10కి 10 మంది కూడా ఈ ఇష్యూని తప్పుపడతా ఉన్నారు. అంబటి రాంబాబు మాట్లాడిన మాటలను తప్పుపడతా ఉన్నారు. అయితే ఇదంతా పచ్చ కామెర్ల వాడికి లోకంలో పచ్చగా కనిపిస్తున్నాయని అన్నట్టు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒకే యాంగిల్లో చూస్తారు ఏదైనా ఇష్యూని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొన్న సామాన్య కిరణ్ అనే ఒక వ్యక్తి భారతిరెడ్డి గురించి కామెంట్స్ చేస్తే చంద్రబాబు నాయుడు ఆయన దగ్గరుండి అరెస్ట్ చేయించారు. అంతేకాదు అతను అన్ని రోజుల నుంచి అంత సాలిడ్గా పార్టీ కోసం వాయిస్ వినిపిస్తూ ఉంటే అతని ముఖానికి ఒక డస్ట్బిన్ కవర్ వేసి బ్లాక్ కవర్ పోలీసులు ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇది కదా ఒక లీడర్కి కావాల్సిన క్వాలిటీ. తప్పు చేసింది ఎవరైనా సరే, ఎదుటి ఉంది అపోనెంట్స్ అయినా సరే, ఆయన్ని తన పార్టీ కార్యకర్తనే అరెస్ట్ చేయించారు చంద్రబాబు నాయుడు. ఆ విలువలు ఎక్కడ, ఈ విలువలు ఎక్కడ? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే అంబటి రాంబాబు మీద దాడి, వాళ్ళ ఇంటి మీద దాడి, వాళ్ళ ఏదైతే ఫ్యామిలీ మీద దాడి అంటూ గగ్గోలు పెడతా ఉన్నారు. నిమిషానికి ముందు ఒక ట్వీట్ వేస్తూ ఉన్నారు. నిమిషానికి ముందు అంబటి రాంబాబుకి నిన్న మొన్నటి దాకా అసలు అంబటి రాంబాబు అనే ఒక వ్యక్తి ఎక్కడున్నారో తెలియదు జగన్మోహన్ రెడ్డికి. ఎన్ని రకాలుగా అంబటి రాంబాబును అవమానించే తెలుసా జగన్మోహన్ రెడ్డి? ఆయన్ని అందరికంటే ముందు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచింది అంబటి రాంబాబు అయినప్పటికీ 2014లో ఆ పార్టీ టికెట్ కోసం కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగారు అంబటి రాంబాబు. నేను ఆ పార్టీ బీట్ చూస్తూ ఉన్నాను, నాకు తెలుసు పర్సనల్గా ఏం జరిగిందనేది. 10 ఏళ్ళు ఉన్నాను నేను ఆ పార్టీ బీట్లో. టికెట్ కోసం ఆయన చేయని ప్రయత్నాలు లేవు ఆ రోజున. అలా తిప్పించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎగైనా అప్పుడు ఓడిపోయిన తర్వాత 2019లో అప్పుడు టికెట్ తీసుకోవాలన్నా కూడా అంతే కష్టపడ్డారు ఆయన. ఎన్నోసార్లు ఆయన్ని హ్యూమిలేట్ చేశారు. ఎంత కష్టపడుతున్నా, పార్టీ వాయిస్ వినిపిస్తున్నా ఎన్నో రకాలుగా అంబటి రాంబాబుని హ్యూమిలేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు అతను ఓడిపోయిన తర్వాత ఈరోజు సత్తెనపల్లిలో ఓడిపోతే ఆయనకి కనీసం పంపించేవాడు ఎక్కడైనా రేపల్లన్నా పంపిస్తాడా అంటే అది లేదు ఆయన సొంత కాన్స్టిట్యున్సీకి. ఆయనకి ఎలాంటి సంబంధం లేని గుంటూరు వెస్ట్లో పడేశారు తీసుకెళ్ళి, మాట మాత్రమైనా చెప్పకుండా. మరి ఇది అవమానించడం కదా అంబటి రాంబాబుని? ఈరోజు అంబటి రాంబాబు ఇష్యూ ఒకటి ఆటలో అరటి పండులా జగన్మోహన్ రెడ్డి కూడా దొరికింది అంతే. సో అందుకని చెప్పి దాన్ని పట్టుకొని ఈరోజు నానా యాగి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే అంబటి రాంబాబు మీద నిజంగా అంత గౌరవం ఉంటే అంబటి రాంబాబుని ఫస్ట్ నుంచి బాగానే చూసుకునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి. కానీ అడుగున ఆ పార్టీలో అంబటి రాంబాబు హ్యూమిలేషన్కే గురయ్యాడు, ఎక్సెప్ట్ మంత్రి పదవి వచ్చినప్పుడు తప్ప. అంతేకాదు ఆయన మహిళల విషయంలో అసభ్యకరంగా బిహేవ్ చేసిన వీడియోస్ బయటకు వస్తూ ఉంటే ఆయన నిజంగానే అందరూ టార్గెట్ చేస్తూ ఉంటే హ్యూమిలేషన్గా ఫీల్ అయితే ఏ రోజు ఆయనకు అండగా ఉండే ప్రయత్నం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి హఠాత్తుగా అంబటి రాంబాబు మీద ప్రేమ పుట్టుకొని వచ్చింది. ఎందుకంటే అదొక సామాజిక వర్గ యాంగిల్లో తీసుకెళ్ళాలి, కాపు సామాజిక వర్గ యాంగిల్లో సామాజిక వర్గం మీద దాడి అన్నట్టుగా అంబటి రాంబాబు మీద దాడిని వర్ణించుకోవాలి. ఆ పార్టీకి కొంత యాడ్ అనే ఎలిమెంట్గా అన్నీ కూడా కావాలి. అందుకని చెప్పి దీన్ని ఒక బూచిగా చూపించే ప్రయత్నం. సరే, బూచిగా చూపించే ప్రయత్నంలో అయినా సరే నిమిషానికి ఒక ట్వీటు వైసీపీ నేతల నుంచి, జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి నిమిషానికి ఒక ఫోన్ కాల్ అంబటి రాంబాబుకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, నీకు అండగా ఉంటాం, లీగల్ సపోర్ట్ చేస్తాం. ఎంత దారుణమా ఇది, ఆటవిక రాజ్యము, ఇది ఎక్కడున్నాం మనం అని వాపోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి బోరుమని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గతంలో ఏం మాట్లాడారు కూడా ఒకసారి చెప్పుకుందాం. అందరూ వీడియోలు ప్లే చేస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు? పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు టీడీపీ స్పోక్స్ పర్సన్ ఆయన, ఆ రోజు బోషడీకే అన్నారు జగన్మోహన్ రెడ్డి. అది కామన్గా చాలామంది వాడుతూ ఉంటారు, బట్ జగన్మోహన్ రెడ్డి యాంగిల్లో అది తప్పు అనమాట. ఆయన దానికి ఒక కొత్త అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. సారీ టు సే, నేను చెప్పలేను ఆ వర్డ్. సో దాన్ని ఎంత దూరం తీసుకెళ్లారంటే జగన్మోహన్ రెడ్డి, ఎప్పుడు కూడా అగ్రెసివ్గా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి పట్టాభి లాంటి వాళ్ళు ఆ పదం వాడిన తర్వాత దానికి ఒక కొత్త డిక్షనరీ కనుక్కొని ఒక కొత్త అర్థాన్ని ఇంపోజ్ చేసి దాన్ని ఒక బహిరంగ సభలో చాలా ఎమోషనల్గా కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నట్టుగా ఫేస్ పెట్టి నా అమ్మని తిట్టారు, నన్ను తిట్టారు అని చెప్పి మాట్లాడారు. ఆయన అలా మాట్లాడిన వెంటనే మొత్తం పొలోమంటూ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో మొత్తం ఒక 200 మంది కార్యకర్తలు టీడీపీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళారు. అడ్డొచ్చిన వాళ్ళందరినీ, ఎంప్లాయీస్ అందరినీ తలలు పగలు కొట్టారు. మొత్తం పార్టీ ఆఫీసు ధ్వంసం చేసి పడేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నా, లోకేష్ ఉన్నా అంతే దాడి జరిగేదేం వాళ్ళ మీద. ఆ స్థాయిలో దాడి చేశారు. అప్పుడేమన్నారు జగన్మోహన్ రెడ్డి? అదేమంటే పార్టీ ఆఫీస్ మీద దాడి అంటా ఉన్నారు, మా కార్యకర్తలకి బీపీలు వచ్చినాయి, బీపీలు నన్ను తిట్టారు కాబట్టి, నన్ను బూతులు అన్నారు కాబట్టి వాళ్ళకి బీపీలు వచ్చాయి, అందుకని పోయినారు పార్టీ ఆఫీస్ మీదకి అని అన్నాడు ఒకటి. అలాగే ఇంకో సంఘటన చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు వైజాగ్ పర్యటనకి వెళ్ళారు. అదేవిధంగా చూస్తే అమరావతి రైతులను పరామర్శించడానికి వెళ్తే
ఆయన మీద రాళ్ల దాడి జరిగింది. వాంటెడ్లీ ప్రీ ప్లాన్డ్గా రాళ్ల దాడి జరిగింది వైసీపీ క్యాడర్ వైపు నుంచి. ముందే పెట్టారు అక్కడ కొంతమంది. సో మరి రాళ్ల దాడి జరిగినప్పుడు ఆ రోజు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ఏమన్నారు, ఇది స్వేచ్ఛ ఉంది, ప్రజలకు నిరసన తెలుపుకునే స్వేచ్ఛ ఉంది అని అన్నారు. ఎన్ఎస్సీ ప్రొటెక్ట్ అయిన చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు వేస్తూ ఉంటే ప్రజలకు నిరసన తెలిపే స్వేచ్ఛ ఉందా? వాళ్ళు ప్రజలు కాదు, ప్లాంటెడ్ వైసీపీ క్యాడరే, వైసీపీ కార్యకర్తలే ఆ రోజున. వాళ్ళకి నిరసన తెలిపే హక్కు ఉంది అంటూ మాట్లాడారు. అదేవిధంగా చూస్తే ఇంతకన్నా దారుణమైన సంఘటనలు చాలానే ఉన్నాయి. అదే చిన్న కోడికత్తి వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఒక అంగుళం కన్నా తక్కువలో గుచ్చుకుంటే మాత్రం నానా యాగి చేసి ఏపీ పోలీసుల మీద నాకు నమ్మకమే లేదంటూ హైదరాబాద్లోకి వెళ్ళి న్యూరో హాస్పిటల్లో ఐసీయూలో అడ్మిట్ అయ్యారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. ఇదొక అసలు ఎట్లా అంటే వైసీపీ నేతలు దాన్ని అసలు ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం అన్నట్టుగా జనంలోకి తీసుకెళ్లి ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. అదే చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగితే అదొక స్వేచ్ఛ, ఏది వ్యక్తిగత స్వేచ్ఛ, పౌరులకు ఉండే స్వేచ్ఛ, వైసీపీ క్యాడర్కు ఉండే స్వేచ్ఛ. ఇక ఏదైతే తన అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకోవడానికి తన సొంత కాన్స్టిట్యున్సీకి వెళ్తుంటే టీడీపీ క్యాడర్ను అడ్డుకొని రక్తం వచ్చేలా కొట్టారు పెద్దిరెడ్డి అనుచరులు వాళ్ళు. కనీసం అన్నా క్యాంటీన్ ఓపెనింగ్కి చంద్రబాబు నాయుడు అడుగు పెట్టనివ్వలేదు. ఆ నాన్ బెయిలబుల్ వారెంట్లో కేసులు పెట్టారు వాళ్ళ మీద, టీడీపీ క్యాడర్ మీద. ఇదేంటంటే టీడీపీ అడ్డుకున్నందుకు, టీడీపీ క్యాడర్ తిరగబడినందుకు పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారని వాళ్ళు సమర్థించుకుంటూ ఉంటారు. సో ఏది జరిగినా ఆ 5 ఏళ్ల పాటు అలాగే జరిగింది. అప్పుడు అలాగే జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అలాగే జరగాలని ఎవరు కోరుకోవట్లేదు. అలా కోరుకునేవాడైతే అసలు చంద్రబాబు నాయుడు అలా కోరుకునేవాడైతే, లోకేష్ అలా కోరుకునేవాడైతే జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా బయట తిరగడు. ఆ పార్టీ నేతలు ఎవరు బయట తిరగడు. ఆధారాలు దొరికితే మాత్రమే వాళ్ళు లోపలేస్తున్నారు. పార్టీ ఆఫీస్ తగలబెట్టారు కాబట్టి వంశీ జైలుకి వెళ్ళారు. సోషల్ మీడియాలో వికృత క్రియేట్ నడిపించారు కాబట్టి బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి వర్రా దాకా జైలుకి వెళ్ళొచ్చారు. అంతేగాని మిగతా నేతలు చాలా మంది ఉన్నారు ఇలా అడ్డగోలుగా మాట్లాడిన వాళ్ళు ఎవరిని అందరినీ తీసుకెళ్లి మూకుమ్మడిగా జైల్లో ఏం పెట్టలేదు. అయితే ఇక్కడ మరి ఓన్లీ వైసీపీ క్యాడర్కి, అదేవిధంగా వైసీపీ నేతలకు మాత్రమే బీపీలు ఉంటాయా? మరి చంద్రబాబు నాయుడిని పట్టుకుని అడ్డగోలుగా మాట్లాడితే అచ్చోసిన ఆంబోతులాగా వాళ్ళ తల్లిదండ్రులు బూతులు తిడితే వాళ్ళకి బీపీలు రావా? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకే బీపీలు, రోషాలు, పౌరుషాలు ఉంటాయా? టీడీపీ అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ అధినేతను పట్టుకొని ఆ మాట మాట్లాడితే ఈవెన్ నాకు ఒక ఆశ్చర్యం వేసిన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు జైల్లో పడితే జగన్మోహన్ రెడ్డి 52 రోజుల పాటు చాలా శాంతియుతంగా వాళ్ళు నిరసనలు తెలిపారు. ఎక్కడ మొత్తం మనం చూస్తే ఆ రోజున చాలా పద్ధతిగా జరిగినాయి నిరసనలు అన్నీ కూడా. ఏపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా, అక్కడి నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో. ఇంత వైల్డ్ రియాక్షన్ మనం ఎప్పుడు చూడలా, ఇంత వైల్డ్ రియాక్షన్ అప్పుడు కూడా. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం అంత వైల్డ్గా వాళ్ళు తిరగబడే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంది, జగన్మోహన్ రెడ్డికి కేవలం వైసీపీ నేతలకే కాదు, టీడీపీ నేతలకు, టీడీపీ క్యాడర్కు కూడా బీపీలు వస్తాయి. కేవలం వైసీపీ హ్యాండ్లో పనిచేసే వాళ్ళకే కాదు, జగన్మోహన్ రెడ్డి కింద వంది మాగులకే కాదు, టీడీపీ కూడా ఒక ఎమోషన్ ఉంది, టీడీపీ జెండా పట్టుకునే వాళ్ళకు కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన సందర్భం. అంతేకాదు వాళ్ళకి మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి బీపీ వస్తే మరి ఈరోజు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీకి బీపీ రాదా? కానీ రాలా చంద్రబాబు నాయుడికి. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఇంత ఒక వికృత క్రీడను నడిపిస్తూ చూస్తూ ఊరుకుంటే, ఎక్కడ లాండ్ ఆర్డర్ని కంట్రోల్ కూడా చేయకపోతే, ఈరోజు చంద్రబాబు నాయుడు తన సొంత ఊరైన కుప్పంలో ఉండి కూడా ఈరోజు ఇట్లా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ కావద్దు, క్యాడర్ని మీరు కంట్రోల్ చేయండి అని చెప్పి అటు పోలీసులకి, టీడీపీ క్యాడర్కి, టీడీపీ నేతలకి కూడా వార్న్ చేస్తూ ఉన్నారు. ఆయన సిగ్గు తెచ్చుకోవాలి ఇలాంటి సంఘటనలు చూసి జగన్మోహన్ రెడ్డి అంటే. సో అందుకనే బీపీలు ఓన్లీ జగన్మోహన్ రెడ్డికే కాదు, పులివెందుల్లో పుడితేనో కడపలో పుడితేనో పెద్దగా ఎక్కువ బీపీలే ఉండవు. అందరికీ ఎమోషన్ బట్టే, సిచ్యువేషన్ బట్టే బీపీలు, షుగర్లు వస్తూ ఉంటాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ ఆయనకే కాదు, సో అటు టీడీపీ నేతలకి, టీడీపీ క్యాడర్కి కూడా ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ కూడా ప్లాంటెడ్ ఎమోషన్ కాదు, అది న్యాచురల్గా ఇన్బిల్ట్ ఉన్న ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది ఇష్యూని బట్టి. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి రియలైజ్ అయితే మంచిది. నిజంగా ఈ ఇన్సిడెంట్ అంబటి రాంబాబు ఎపిసోడ్ అనేది ఏది జరిగినా మన మంచిగా అంటారు పెద్దవాళ్ళు. సో ఇది ఒక ఐ ఓపెనర్ లాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.